అందరికీ షలోం. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారలారా, అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం. కాబట్టి నేటి దినమునకు కూడా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి శ్రమలను గురించి ధ్యానించాం, మరణ పునరుత్థానమును గురించి ధ్యానించాం. మరణ పునరుత్థానము తర్వాత ప్రభు అయినటువంటి యెహోవా మెస్సియా వారు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన మేడగదిలో ఉన్నటువంటి శిష్యుల మధ్యకు వచ్చి ఆయన తనను తాను కనపరుచుకున్నటువంటి విధానం, తనను తాను కనపరుచుకున్నాడు ఆయన. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ యొక్క శిష్యులలో ఆయనకిష్టుడైనటువంటి తోమా గురించి ఈ దినమున మనము ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనము, యాషువా వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దుదిమ అనబడిన తోమా వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. ఇది తోమా యొక్క స్వభావం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనం కూడా అదే స్థితిలో ఏమైనా ఉన్నామా? దేవుడు మా పట్ల ఈ కార్యం చేస్తేనే మేము ఆయనను నమ్ముతాము, లేకుంటే మేము ఆయనను నమ్మము అనేటువంటి తోమా యొక్క స్వభావం. తోమా పరిశుద్ధ గ్రంథంలో ఆ తోమా అనగా గ్రీకులో ఆ యొక్క గ్రీకు పేరు దుదిమా అని పిలువబడ్డాడు. తోమా అనగా ఇద్దరు, ట్విన్. కాబట్టి తోమా గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తోమా విధేయతను మనం నేర్చుకోవాలి. తోమా యొక్క విధేయతను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో తోమా లాజరు చనిపోయినప్పుడు యూదులు యాషువాను చంపాలని చూస్తున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులు భయపడినప్పుడు తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదము రండి. అది తోమా యొక్క విధేయత. మనము కూడా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదము. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనము లేఖనము సెలవిస్తున్నది. 16వ వచనం, అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకు దుదిమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదము రండి అని శిష్యులతో చెప్పాడు. ఇది ఆయనను విడిచిపెట్టనటువంటి స్వభావం. దేవునిని ప్రేమించాడు తోమా, ప్రభువును ప్రేమించాడు తోమా. యజమానికి నమ్మకమైనటువంటి దాసుడుగా, నమ్మకమైనటువంటి శిష్యుడుగా ఉన్నాడు. ఇది తోమా యొక్క విధేయత. అటువంటి విధేయతను మనం నేర్చుకోవాలి ఉదయకాలమున. అవును ప్రియమైనటువంటి వారలారా, అది ఆయనకు ప్రభువుపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమను చూపిస్తున్నది. మరణానికైనా సిద్ధపడేటువంటి మనస్తత్వాన్ని సూచిస్తుంది. తోమా గురించి మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం. అటువంటి బలమైనటువంటి విధేయతను కనపరిచాడు తోమా. లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయనతో కూడా చనిపోవుటకు మనం యెహోవా మెస్సియా వారిని పట్టుకొని వెళ్ళుటకు సైనికులు వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో వెళుదము రండి అని ఆ యొక్క యోహాను సువార్త 11:16 లేఖనము సూచిస్తున్నది. యెహోవా మెస్సియా వారి దగ్గర నిశ్చయత కలిగి ఉన్నాడు తోమా. ఎలా? పరిశుద్ధ గ్రంథములో జాగ్రత్తగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి వచనము, పరలోకమునకు తీసుకొని వెళ్ళేటువంటి మార్గము. యోహాను సువార్త 14వ వచనము 2, 3, 4, 5 వచనాలు దేన్ని సెలవిస్తున్నాయి? యెహోవా మెస్సియా వారు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అన్నప్పుడు తోమా ఖచ్చితముగా, బోధకుడా, రబ్బుని, ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎట్టు తెలియను అని ఖచ్చితముగా తోమా అడిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3, 4 వచనాలు మనం చూసినట్లయితే తోమా
నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచినడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును కొనిపోదును అని ఆయన అన్నప్పుడు, అందుకు తోమా, బోధకుడా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా, యాషువా మెస్సీయ వారు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యాషువా మెస్సీయ వారు సెలవిచ్చారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, తోమా యొక్క నిశ్చయత, అడుగుటలో కూడా నిస్సందేహముగా, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవు వెళ్ళే మార్గము మాకు తెలియదు అని ప్రశ్నించాడు తోమా. అవును దేవుని యొక్క సంగమ, తోమా యొక్క ప్రశ్న లోకమునకు జీవమును తీసుకొని వచ్చింది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14:6 ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారు సెలవిస్తూ వస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, తోమా గురించి మనము నేర్చుకోవలసినటువంటి ఆ యొక్క ఆత్మీయ సత్యము, సందేహము ఉంది తోమాలో, విశ్వాసము ఉంది తోమాలో. పునరుత్థానుడైన యాషువాను చూడనంత వరకు కూడా నమ్మనని చెప్పాడు. యాషువా మెస్సీయ వారు మరణించారు, ఆయన తిరిగి లేచాడు. యోహాను సువార్త 20:25 మనం ధ్యానించినప్పుడు, నేను ఆయన చేతులలో నా వ్రేలు పెట్టి ఆయన పక్కలలో నా చేయి పెట్టి అవి గాయములు చూస్తేనే కూడా నేను నమ్మను అనేటువంటి ఆ యొక్క మొండితనమును చూపించినటువంటి ఆ యొక్క తోమా సందేహము, పునరుత్థానుడైన యాషువాను చూడనంత వరకు నమ్మనని చెప్పాడు. కాబట్టి ఆయనకు ఒక పేరు, ఈయన అవమానపు తోమ, అనుమానపు తోమ, అనుమానపు తోమ అనేటువంటి పేరును ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పండితులు పెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క తన చేతులను బోధకుని యొక్క గాయాలలో పెట్టి చూచాడో అప్పుడు నమ్మాడు, నా ప్రభువా, నా దేవా అని ఆయన పాదముల చెంత పెట్టాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, తోమా యొక్క సందేహం కేవలం అపనమ్మకం కాదు, అది ప్రత్యక్షమైనటువంటి అనుభవమును సూచిస్తున్నది. శిష్యుడుగా పిలువబడ్డాడు తోమా. మత్తయి సువార్త 10:3 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల జాబితాలో చేర్చబడ్డాడు తోమా. ఇప్పుడే మనం చదివాం యోహాను సువార్త 11:16 యాషువాతో కూడా చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు తోమా. అటువంటి విధేయతను చూపాడు తోమా. పరలోక రాజ్యమునకు మార్గమును గురించి అడిగాడు తోమా. మనం అడుగుతున్నామా? ఈ దినమున మనం ఏమడుగుతున్నాం? మనకు కావలసిన అవసరతలు మనం అడుగుతున్నాం. తోమా అడిగాడు, బోధకుడా, రబ్బుని, ఇదిగో నీవు వెళ్ళుచున్నటువంటి మార్గము మాకు తెలియదే, నిత్య జీవమును గూర్చిన మార్గము మాకు తెలుపుమని తోమా అడిగాడు. అందుకు యాషువా మెస్సీయ వారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని తెలియచెప్పారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, పునరుత్థాన సాక్ష్యమును అనుభవమును పొందాడు తోమా. యోహాను సువార్త 20:20 ఆయన గాయములలో తన చేతులను ఉంచి, ఆ ప్రక్కలో ఆయన చేతిని ఉంచి, మహిమ శరీరములో ఎటువంటి గాయాలు ఉండవు, ఆయనది మహిమ శరీరము అయినా కూడా తోమా ఆ మహిమ శరీరములో ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ నందు ఆ యొక్క గాయాలు, తన కొరకు ఆయన పొందినటువంటి ఆ యొక్క గాయాలను చూడాలనుకుంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, తోమా చూడాలని అనుకున్నాడు ఆ యొక్క గాయాలను. ఆ గాయాలను తడివి చూచాడు. తడివి చూచినటువంటి ఆ చేతులతో తోమా సముద్రములను దాటి ఈ యొక్క భారతదేశాన్ని, దక్షిణ భారతదేశమునకు వచ్చి తోమా సాక్షార్థంగా సువార్తను ప్రకటించారు తోమా. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఒప్పుకున్నాడు తోమా. యోహాను సువార్త 20:28 తోమా ఒప్పుకున్నాడు, నా దేవా, నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకున్నాడు. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఈ లేఖనము మన గురించి వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకున్నాడు. ఇది తోమా యొక్క ఒప్పుకోలు.
అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, తోమా శిష్యులు 11 మంది 10 మంది శిష్యులు చెప్పారు తోమాకి, మేము బోధకుణ్ణి చూచితిమి అని చెప్పినప్పుడు కూడా తోమా విశ్వాసం ఉంచలేదు. నేను చూచి ఆయన చేతులలో గాయములలో ఆ చేతులు ఉంచి ఆయనను స్పృశించి నేను నమ్ముతాను, విశ్వాసం ఉంచుతాను అని తోమా చెప్పాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనకు ఏవైనా సందేహాలుంటే తోమావలే మనం ఎవరిని అడగాలి? బోధకుణ్ణి అడగాలి. సర్వోన్నతుడైన జీవము గల పునరుత్థానుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ వారిని ప్రార్థన ద్వారా అడగాలని తోమా యొక్క జీవితము మనకు నేర్పిస్తూ ఉన్నది. దేవుని యొద్ద ముసుగు వేసుకొనలేదు తోమా. ముసుగు వేసుకున్నటువంటి జీవితము తోమాది. తోమా ఖచ్చితంగా దేవుణ్ణి అడిగేశాడు, బోధకుడా తండ్రి, నీవు వెళ్ళుచున్నటువంటి మార్గము మాకు తెలియచెప్పమని తోమా అడిగాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకేమైనా సందేహాలుంటే ఆయన నందు ప్రార్థన ద్వారా సమాధానం పొందుకోవాలని సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇతరులు చెప్పినది వినడం కాక వ్యక్తిగతంగా దేవుని యొక్క ప్రార్థన ద్వారా సమాధానం పొందాడు. తోమా వలె మన జీవితం ఉండాలి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సమర్పణ ఉంది తోమాలో. ఒకసారి ఆయన ఆ యొక్క ప్రభువుని దేవుడని నమ్మాడు తోమా. నమ్మిన తర్వాత తాను వెనక్కి తిరిగి చూడలేదు. చరిత్ర ప్రకారం సుదూర ప్రాంతములకు, ఆ సముద్రములను ఈత కొట్టుకుంటూ సముద్రమును దాటి ఈ యొక్క దక్షిణ భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటించినట్లు తోమా యొక్క జీవితము మనకు నేర్పిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, నిజాయితీ గల సందేహము తోమాలో అది అపరాధము కాదు. తోమా కలిగినటువంటి ఆ యొక్క సందేహము అవిశ్వాసం నుండి వచ్చినది కాదు. సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష తోమాలో ఉంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెషువాను చూశామని శిష్యులు చెప్పారు, కానీ తోమా వారి మాట యందు విశ్వాసం ఉంచలేదు. నేను బోధకుణ్ణి తడివి చూడాలని తోమా అనుకున్నాడు. సమర్పణలో ధైర్యాన్ని కనపరిచాడు తోమా. ఆయనతో కూడా చనిపోవుటకు వెళుదాము రండి. ఆ యొక్క సమర్పణ జీవితము, ఆయనతో కూడా నేను మరణించుటకు సిద్ధమని తోమా నిరూపించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో నా దేవా అని పిలిచినటువంటి తోమా యొక్క పిలుపు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి పిలుపు. అందుకే తోమా దినమున ఆయనను గాయములలో చేతులు పెట్టి తోమా చూచి నమ్మాడు. కానీ యెషువా మెస్సీయ వారు చూడక నమ్మిన వారు మరీ ధన్యులని లేఖనమును సెలవిస్తూ ఉన్నది. ఆయన గాయాల గుర్తు. యెషువా మెస్సీయ పునరుత్థానమైనటువంటి మెస్సీయ గాయాలు చూపించడం ద్వారా మన విమోచన కొరకు ఆయన పడిన శ్రమలు నిరంతరము తోమా జీవితంలో మర్చిపోలేదు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, మనం ఈ దినమున మర్చిపోతున్నాం. ప్రభువు పొందినటువంటి గాయములు, ఆ శిలువ మ్రానులో మనకు విధింపబడినటువంటి శిక్షకు ఆయన చేతులలో, పాదములలో, ఆయన పక్కలో బల్లెపు పోటు, అవి మనం పొందవలసినటువంటి గాయములు. కాబట్టి తోమా, ఇదిగో నేను పొందవలసినటువంటి ఆ గాయములు నా కొరకు ఆయన ఆ శిలువ మ్రానులో గాయములు పొందాడని తోమా స్పృశించి చూశాడు. ఆయనను నా దేవా, నా దేవా, నా దేవా అని సంబోధించాడు తోమా. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో నీవు నన్ను చూచి నమ్మి, 28వ వచనంలో నా ప్రభువా, నా దేవా అని తోమా సంబోధించాడు. ఆయన దేవుడని ఒప్పుకున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, సందేహం నుంచి స్థిరత్వంలోనికి వచ్చింది తోమా యొక్క జీవితం. మన జీవితం కూడా ఒకవేళ సందేహంలో ఉందేమో, స్థిరత్వంలోనికి రావాలి. మనము కూడా తోమా వలె ఏకాంతంగా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. 11 మంది 10 మంది శిష్యులతో కూడా, తోమా శిష్యులతో కూడా కలిసి ఉండాలి. లేకపోతే ప్రభువు వచ్చినప్పుడు, బోధకుడు ఆయన మహిమ శరీరంతో వారి గదిలోనికి వచ్చినప్పుడు వారందరూ చూచారు, కానీ తోమా అక్కడ లేరు. కాబట్టి విశ్వాసులతో మనము కలిసి ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి? గొర్రెల గుంపులో ఉండాలి, మేకల గుంపులో ఉండాలి. మనము లోకంలో ఉండకూడదని ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది. తోమా యొక్క జీవితము నేర్పిస్తుంది. అప్పుడు ప్రభు కనికరపడ్డాడు తోమా కోసము.
మరలా ప్రత్యేకంగా 8 రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు తోమా కొరకు. 8 రోజుల తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత తోమాను ప్రేమించాడు. నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. మరలా ఆయన ప్రత్యక్షతను కనపరిచాడు తోమా కొరకు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ప్రభు ఆయన వెతికి ఆ మరలా యొక్క గొర్రె దొరికినప్పుడు దాన్ని తీసుకొని వచ్చాడు. తోమా తప్పిపోతాడేమో, ఆయన మరలా ప్రత్యక్షతను కనపరిచి తోమాకు తన గాయములను కనపరిచాడు. ఇది ప్రభు యొక్క కనికరమును సూచిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, తోమా ప్రభువుతో ఇంత గొప్ప అనుభవమును పొందాడు. తోమా అక్కడక్కడే సువార్తను ప్రకటించవచ్చు, కానీ తోమా భారతదేశమునకు తోమా సముద్రము ద్వారా ప్రయాణించి ఈ యొక్క సుదూర ప్రాంతమునకు వచ్చి ఈ యొక్క సువార్తను, ఈ దినమున నీవు నేను వింటున్నటువంటి యొక్క సువార్తను ప్రకటించాడు తోమా యొక్క జీవితం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ తోమా యెషువా మెస్సీయ వారికి ఉన్నటువంటి ఆ శిష్యత్వము, ఆ యొక్క సంబంధము తోమాను నడిపించింది. చివరి వరకు నమ్మకమును తన జీవితమును కనపరిచాడు తోమా. హతసాక్షిగా మారాడు ఆయన కొరకు. నా దేవా, నా ప్రభువా అని పిలిచినటువంటి తోమా హతసాక్షిగా మారాడు. కాబట్టి లోకమంతా కూడా సువార్తను ప్రకటించడానికి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం లేఖనము రాయబడి ఉన్నది. సకల జనములకు సాక్ష్యార్థముగా ఈ యొక్క సువార్త ప్రకటింపబడుతుందని లేఖనము నెరవేర్చాడు తోమా. యొక్క దక్షిణ భారతదేశమునకు వచ్చి మన కొరకు ఆ యొక్క సువార్తను ప్రకటించాడు తోమా. తోమా యొక్క జీవితం మనకు నిశ్చయతను నేర్పిస్తూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 4-5-6 వచనాలు. కాబట్టి మనము కూడా తోమా వలె సందేహపడగా దేవుడు నాకు ఇది చేస్తే నమ్ముతాను, దేవుడు నాకు ఈ కార్యం చేస్తే అని నమ్ముతాను, అటువంటి అపనమ్మకమును విడిచిపెట్టి దేవుడు ఉన్నాడనియు ఆయన మన కొరకు ఏదో ఒకటి చేయునని విశ్వాసం ఉంచడమే విశ్వాసము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు లేఖనం సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అనుదినము వాక్యమును ధ్యానిస్తున్నాం. అనుదినము వాక్యము వాకిట నిలిచి ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి వారందరూ కూడా గొప్పగా ఆశీర్వదింపబడతారు, గొప్పగా దీవింపబడతారు. మరలా రేపటి ఉదయ కాలమున నేను మీ కొరకు వాక్యమును సిద్ధపరచుకొని రాగలను. కాబట్టి అందరు తలలు వంచినట్లయితే వాక్యం ఫలించులాగున ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, తోమా యొక్క జీవితమును ఈ దినమును ధ్యానించుటకు మాకు కృప చూపి ఉన్నారు. తోమా నాయన మిమ్మల్ని అడిగాడు, పరలోక రాజ్యమునకు మార్గమును మీరు చూపించారు. మేము కూడా లోక సంబంధమైన వాటిని అడుగుతున్నాం, కానీ పరలోక రాజ్యము కొరకు మేము అడుగులాగున మా మనస్సులను తెరవండి. పరలోకమందున మా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయములను తెరవండి, ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపండి. వారి గృహంలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, దీవెనను దయచేయండి, రక్షణ దయచేయండి. నాయన మీ యొక్క వెలుగు యొక్క ప్రత్యక్షతను కనపరచమని, ఆశీర్వదించి దీవించి స్వస్థపరచమని విజ్ఞాపన చేస్తూ మరలా రేపటి ఉదయమున మీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యమును బోధించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థన మీ పాదములు చెంత ఉంచు నజరేయుడైన యెషువా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, వాక్యమును లైక్ చేయండి, కామెంట్ చేయండి, వాక్యము షేర్ చేయమని విజ్ఞాపన చేస్తూ అందరికీ షలోం. మరి ఒక అంశంతో రేపటి ఉదయ కాలమున మనము ధ్యానిస్తాం వాక్యములు. అందరికీ షలోం.